జై శ్రీరామ్. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సేవా పక్వాడలో భాగంగా 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో రేపు జరగబోయే రక్తదాన శిబిరానికి బేతంచెర్ల ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై భారత్ మాతా కి. 17వ తారీఖు మన నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛంద సేవలందరూ కలిసి ఆయన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు నరేంద్ర మోడీ గారి 17వ తారీఖు నుంచి 2వ తారీఖు జన్మదిన సందర్భంగా వారి ఈ 15 రోజుల్లో సేవా పక్వాడీ అనే భాగంగా మనము ఈ రేపు మంగళవారం రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయినది. ఈ సందర్భంగా ప్రతి బేతంచెర్లలో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ హిందూ బంధువులు, అలాగే వివిధ సొసైటీలు, సేవా సంస్థలు అందరూ పాల్గొని ఈ రక్తదానం విరివిగా ఇచ్చి ఈ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతున్నటువంటి సేవా పక్వాడలో భాగంగా 15 రోజుల పక్ష వార్షికోత్సవాల్లో భాగంగా రేపు బేతంచెర్లలో 30వ తేదీ చిన్న హై స్కూల్ గ్రౌండ్ నందు రేపు జరగబోయే రక్తదాన శిబిరానికి బేతంచెర్లలోని వివిధ ధార్మిక సంస్థలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, అదేవిధంగా ప్రతి భారతీయుడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలను గుర్తించి మీరు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని మీ యొక్క స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేసి మన యొక్క భారత బేతంచెర్ల కీర్తి ప్రతిష్టలను మీరందరూ తప్పకుండా ప్రపంచానికి తెలిసేటట్టుగా అత్యధిక సంఖ్యలో మీరందరూ రావాలని పేరు పేరున మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఇక్కడ ఈరోజు మేమంతా పాల్గొనడానికి ముఖ్యమైన కారణం ఏమనగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పక్ష రోజులు సేవా పక్వాడ జరపడం జరుగుతుంది. 30వ తారీఖున చిన్న హై స్కూల్ దగ్గర ఉండే పోలీస్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.